అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవితకాలం లేటు. రచయిత అలపర్తి రామకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, పెళ్ళికి అంత తొందర ఎందుకు? నా మీద నమ్మకం లేదా? నిన్నొదిలి మరొకరిని పెళ్లి చేసుకుంటానని భయమా? అడిగాడు రోహిత్ పార్కులో సీతాకోక చిలుకల్లా కదులుతున్న జంటలను చూస్తూ. భయమేముంది? మనిద్దరం జీవితాన్ని పంచుకోవాలని ఎప్పుడో నిశ్చయించుకున్నాం. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావనలు లేకుండా అన్యోన్యంగా జీవితాన్ని గడిపేద్దాము అనుకున్నాం. ఆ మూడు ముళ్ళు పడితే మరొకరు మనల్ని వేలెత్తి చూపరు అంది పూజిత అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని సుతారంగా స్పృశిస్తూ. మూడు ముళ్ళు అవసరమా? మన మధ్య ప్రేమ ఉన్నంతకాలం ఈ ముళ్ళు తాళ్ళు అవసరం లేదు. కానీ సంఘంలో భార్యాభర్తలుగా గుర్తింపు పొందాలంటే పెళ్ళి అవసరమే కదా. పెళ్ళి అనే వ్యవస్థ అవసరం లేకుండానే స్త్రీ పురుషులు అనురాగం ఆప్యాయతలు పంచుకునే స్థాయికి ఇంకా మన సమాజం ఎదగలేదు కదా అంది పూజిత. ఈరోజు నీ మాటల్లో అంతా పెళ్లి సందడే కనిపిస్తుందే ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రోహిత్. శుభలగ్నంలో పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి చేసుకోకుండానే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది సరే కానీ మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి దృఢస్వరంతో అంది పూజిత. అప్రయత్నంగా అతని చూపులు ఆమె పొత్తికడుపు మీదకు వెళ్ళాయి. నాకిప్పుడు 5వ నెల అందామే. ఉలిక్కిపడ్డాడు రోహిత్. ఆమె మెడలో తాలిబొట్టు కట్టి ఉంటే తండ్రిని కాబోతున్నాననే ఆనందం అతడిని ఊపేసేది. నలుగురు చూస్తున్నా లెక్క చేయకుండా ఆమెను అమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పేవాడే. గర్భం రాకుండా జాగ్రత్త పడాల్సిందామే అనుకున్నాడు అతను మనస్సులో. బెల్లం కొట్టిన రాయిలా కూర్చుండిపోయాడు. 10 నిమిషాలు గడిచాక కానీ అతని నోట్లోంచి మాట ఊడిపడలేదు. గర్భవతిని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మా నాన్నలు ఒప్పుకోరేమో మనస్సులోని సంశయాన్ని బయటపెట్టాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరగబోయాయి. ఆ కళ్ళే అతన్ని చూసి మోహంలో పడి ఇబ్బందులకు గురిచేసింది. ఆమె మనస్సు ఆ కన్నీళ్లను కట్టడిలో ఉంచింది. రాకుమారుడిలా మెరిసిపోతూ కనిపించే అతని శరీరాన్ని చూసి మోహంలో మునిగిపోయి ఇతర భాగాలన్నీ అతని కౌగిట్లో నలిగిపోయేటట్లు చేశావే. ఇప్పుడేమో కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? బుద్ధి లేదు నీకు. ధైర్యంగా ఉండు. మనసు కళ్ళకు బుద్ధి చెప్పింది. ఆమెను అనునయించే ప్రయత్నం చేయబోయాడు రోహిత్. అది కాదు పూజిత, నువ్వంటే నాకు ప్రాణం. ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యవు కావాలని ప్రతిక్షణం అనుకుంటూ ఉంటాను. నా ప్రాబ్లం ఏమిటంటే నువ్వు గర్భవతివని తెలిస్తే మా అమ్మా నాన్నలు మన పెళ్ళికి ఒప్పుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకో. వచ్చే నెలలోనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ. ఆమె మనస్సు అగ్నిపర్వతంలా ఉంది. ఏ క్షణాన బద్దలవుతుందో ఆమెకే తెలియని స్థితి. మనస్సుకే అబార్షన్ జరిగినట్లుగా ఉంది ఆమె మనస్థితి. స్త్రీ గర్భం ఉంచుకోవాలో తీసేసుకోవాలోనన్న విషయంపై కూడా పురుషుడే నిర్ణయం తీసుకునే పరిస్థితి. అదే పూజితకు నచ్చనిది. రోహిత్తో మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసింది. 7 సంవత్సరాల తర్వాత పూజిత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది రోహిత్కు. పొన్నూరులో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నట్లు ఆ ఉత్తరంలో రాసింది. అరిటాకు లాంటి సున్నితమైన ఆమెను తను ముల్లులా పొడిచినా తన తప్పును క్షమించి ఉత్తరం రాయడం అతన్ని కదిల్చివేసింది. ఉత్తరం అందుకున్న వెంటనే ఇంట్లో తండ్రికి చెప్పకుండా పొన్నూరు బయలుదేరాడు. ఆ ఊర్లో పూజిత ఇంటి అడ్రస్సు కనుక్కోవడం పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇంటి ముందు ఉన్న మెట్ల మీద కూర్చొని ఆడుకుంటున్న 7 ఏళ్ల పాప కనిపించింది. పాలు మీగడతో చేసిన బొమ్మలా ఉంది ఆ పాప. వెన్నెల కిరణాలను వెదజల్లుతున్నట్లు ఉన్నాయి పాప కళ్ళు. ఎవరు కావాలి? చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ అడిగింది ఆ పాప. పూజిత గారి ఇండ్లు ఇదే కదూ? ప్లాస్టిక్తో చేసిన చిన్న చిన్న పాత్రలు, గ్లాసులు, గ్యాస్ పొయ్యి ఆకారంలో ఉన్న
బొమ్మ వంట సామాగ్రి బొమ్మలతో ఆడుకుంటున్నది ఆ పాప. ఎండన పడి వచ్చినట్లున్నావు, కూర్చో, వంట పని అయిపోయింది, భోజనం చేద్దువు కాని. పాప ప్రక్కన కూర్చొని తల నిమిరాడు రోహిత్తు. నీ పేరేమిటి? కరుణ అంది ఆ పాప. చాలా బాగుందమ్మా నీ పేరు. మా అమ్మ నన్ను కరుణమ్మ, చిట్టి తల్లి అని పిలుస్తూ ఉంటుంది. నన్ను ఎప్పుడూ ఎత్తుకుంటుంది. పెద్దమ్మాయిని అయ్యాను కదా, నన్ను ఇంకా చిన్నపిల్లలా ఎత్తుకోవడమేమిటి? నేను నడిస్తే నా పాదాలు అరిగిపోతాయట. మా పిచ్చి అమ్మ నా పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. కబుర్లు చెబుతూనే బొమ్మ గిన్నెలు సర్దుతూ ఉంది. పాప మాటలకు నవ్వొచ్చిందతనికి. కాళ్ళు కడుక్కోండి, చిన్న ప్లాస్టిక్ బొమ్మ చెంబు అందిస్తూ అంది. ఆ చెంబులోని నీళ్లు కాలి బొటనవ్రేలు తడుపుకోవడానికి కూడా చాలవు. కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నట్లు అభినయించాడతను. చిన్న ప్లేటులో 4 బియ్యపు గింజలు, 2 కందిపప్పు బద్దలు, చిన్న క్యారెట్ ముక్క ఉంచి అతనికి ఇచ్చింది. పప్పు ఉడికిందా? తలూపాడు. చెంప కింద చెయ్యి వేసుకొని అతని వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది పాప. నిన్ను ఎక్కడో చూసినట్లుందే. పాప బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు, గుండెల్లోని తన్నుకు వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ. మీ నాన్నను నేనేనమ్మా అందామనుకున్నాడు. గుర్తొచ్చింది. మా అమ్మ ప్రక్కన నిలబడి ఫోటో దిగావు కదూ? అవునమ్మా. పాప తల నిమిరాడు. ఇంట్లోకి వెళ్దాం రా, నా బొమ్మలు పూసల దండలు చూపిస్తాను. ముందు మంచినీళ్లు త్రాగు, పొలమారుతుంది. మంచినీళ్లు తాగకపోతే ఎక్కిళ్ళు కూడా వస్తాయి. చిన్న గ్లాసులోని నీళ్లు త్రాగాక అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. డ్రాయర్ సొరుగులోంచి పూసల దండలు, షోకేసులో ఉంచిన బొమ్మలు తీసి అతనికి చూపించింది కరుణ. స్కూల్ నుంచి పూజిత వచ్చింది అదే సమయంలో. పాప, ఏం చేస్తున్నావమ్మా? వరండాలో నిలబడి అంది పూజిత. తల్లి పిలుపు విని పావురాయిలా గుమ్మం దగ్గరకు దూసుకు వెళ్ళింది కరుణ. పాప వెనుకే వచ్చిన రోహిత్ను చూడగానే ఆమె మనస్సు ఆనందంతో గంతులు వేసింది. రండి, కూర్చోండి అంది పూజిత. కరుణ మర్యాదలన్నీ చేసింది, ఇల్లంతా చూపించింది. నన్ను ఈ ఇంట్లోని వ్యక్తిలా భావించి చనువుగా నా దగ్గర చేరి కబుర్లు చెప్పింది అన్నాడతను. ఈ ఇంట్లోని వ్యక్తి కారా మీరు? అడిగిందామె. మౌనంగా ఉండిపోయాడతను. రాత్రి భోజనాలయ్యాక డాబా మీద పక్కలు వేసింది. వెన్నెల పిండారబోసినట్లు ఉంది. పాప నిద్రపోయాక అతని ప్రక్కన చేరింది పూజిత. పెళ్లి చేసుకున్నారా? అతని ఛాతి మీద చెయ్యి వేసి అడిగింది. మనస్సు నిండా నువ్వు నిండిపోతే మరో అమ్మాయికి చోటేది అన్నాడతను ఆమె భుజం చుట్టూ చేతులు వేస్తూ. నాతో పాటు ఇక్కడే ఉండిపోతారా? ఎలా కుదురుతుంది? మా ఊర్లో నాన్న ఒక్కడే ఉన్నాడు, అమ్మ చనిపోయింది. నేనిక్కడ ఉంటే మా నాన్న మా వ్యాపారం గొడవలన్నీ ఒక్కడే చూసుకోలేడు అన్నాడతను. నన్ను పాపను అక్కడికే తీసుకువెళతారా? మళ్ళీ అడిగింది. ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు. కరుణను మనతో పాటు తీసుకువెళ్ళి మీ మనవరాలని మా నాన్నకు చెబితే నమ్మడు. పాపను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి మనిద్దరం మా ఊరు వెళ్ళిపోదాం అన్నాడతను. ఎవరో గుండెల్లో గుణపంతో గుచ్చినట్లు విలవిల్లాడిపోయింది. అతనికి దూరంగా జరిగి పడుకుంది పూజిత. మరుసటి రోజు ఉదయాన్నే రైలు ఎక్కేశాడు రోహిత్తు. కరుణ పెళ్లి రోజు వరకు మళ్ళీ పూజితను కలుసుకోలేదు రోహిత్తు. పెళ్లి రోజు పట్టుచీర కట్టుకొని తల నిండా కనకాంబరాలు తురుముకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతూ నిండుగా కనిపించింది పూజిత. రోహిత్తును తన ప్రక్కనే నిలబడమని అడిగింది. ఈయనే మావారు అంటూ రోహిత్తును అందరికీ పరిచయం కూడా చేసింది. ఆమె అలా అనడం అతనికేమో కొండ ఎక్కినంత సంబరంగా ఉంది. పెళ్లి హడావిడి తగ్గాక కరుణను కాపురానికి పంపించాక నువ్వు నాతో పాటు వచ్చేయకూడదు? పూజితను అడిగాడు రోహిత్తు. నన్ను తనతో పాటే ఉండమని అమ్మాయి అంటున్నది. అల్లుడుగారు కూడా అదే మాట అంటున్నారు అందామె. నీతో కలిసి కాపురం చేసే అవకాశం లేదా నాకు? 2-3 ఏళ్ళు ఓపిక పట్టండి. అమ్మాయి స్థిరపడ్డాక నేను మీ దగ్గరకు వచ్చేస్తాను అంది పూజిత. తప్పంతా నాదే పూజిత. తల్లిదండ్రులకు భయపడి నీకు గర్భం వచ్చినా నిర్లక్ష్యంగా నీకు దూరంగా జరిగిపోయాను. అప్పుడు చేసిన తప్పుకు జీవితాంతం గుర్తుండేటట్లు శిక్ష వేశావు.
అన్నాడతను రుద్ధమైన కంఠంతో. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కింది. ఎవరో అటు వస్తున్నట్లు గమనించి దూరంగా జరిగింది పూజిత. పూజిత నుంచి వచ్చిన ఉత్తరాన్ని 10వ సారి చదివాడు రోహిత్. ప్రియమైన రోహిత్కు, మీ చేత తాళి కట్టించుకోకపోయినా మిమ్మల్ని నా భర్తగానే ఎప్పుడూ భావిస్తాను. ఓ సంతోషకరమైన వార్త మీకు చెప్పాలనే ఆరాటంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. అల్లుడు గారికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అమ్మాయిని తీసుకొని ఈ నెల 10వ తారీఖు వెళ్తున్నారు. మీరు వెంటనే రండి. ఎప్పటికీ మీ పూజిత. ఎదురుగా టేబుల్ మీద కనిపిస్తున్న కవర్ మీద రోహిత్ దృష్టి పడింది. ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా వెళ్ళాలని, అక్కడ 4-5 సంవత్సరాలు ఇంజనీరుగా పనిచేయాలని ప్రయత్నిస్తుంటే చివరకు ఆ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. పాస్పోర్టు, విదేశీ ప్రయాణానికి అవసరమైన కాగితాలన్నీ ఆ కవరులో ఉన్నాయి. మరో వారం రోజులలో బయలుదేరాలి. సందిగ్ధంలో పడ్డాడు రోహిత్. ఆస్ట్రేలియా వెళ్ళాలా, పూజిత దగ్గరకు వెళ్ళాలా? చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. 5 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో ఉండి తిరిగొచ్చేస్తే పూజితతో జీవితాంతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చవచ్చు. ఆమెకు ఉత్తరం రాసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు రోహిత్. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆమె దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. కోపం వచ్చి రాయలేదేమో అనుకున్నాడు. 5 సంవత్సరాలు గడిచాక ఇండియా తిరిగొచ్చాడు. మద్రాస్ విమానం దిగగానే కారు మాట్లాడుకొని నేరుగా పూజిత దగ్గరకే బయలుదేరాడు. అది వరకు పూజిత ఉన్న ఇంట్లో ఇప్పుడు ఎవరో ఉంటున్నారు. పూజిత గూర్చి వాళ్లను అడిగితే ఆమె చనిపోయి 4 ఏండ్లయ్యింది సార్. ఆమె కూతురు అల్లుడు అమెరికాలోనే ఉంటున్నారు చెప్పుకుపోతున్నాడు ఆ ఇంటి యజమాని. రోహిత్కు కళ్ళు బైర్లు కమ్మినట్లయింది. నిలబడలేక కూలబడిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.